నమస్తే మిత్రులందరికీ, వెల్కమ్ టు GPK9 మీడియా. నేను మీ బాలకృష్ణ. ముందుగా మీకు ఒక వీడియో చూపిస్తాను, కొద్దిసేపు ఆ వీడియో చూడండి. ఆ నెమల్ అరిషేడ్దేమో ఆడియోగ్రాఫిక్స్, ఆ జింకల్దేమో రాజస్థాన్ జైపూర్ లో వీడియో. తార్ జీప్లు వెళ్తా ఉంటే జింకలు కనిపించినాయి. అరంబీ ఫారెస్ట్ ఏదో ఉంటది, దాన్ని తీసుకొచ్చి ఈడ పెట్టి రేపొద్దున్న నుంచి ఆక్సిజన్ దొరకదు అన్నట్టు తయారు చేసి ఒక క్రైసిస్ క్రియేట్ చేసి మీరు ఏదైతే నాటకాలు మింగుతున్నారో అది దయచేసి ఆపేసేయండి. అందరికీ నమస్కారం. రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో 400 ఎకరాలలో యూనివర్సిటీలలో ఎలాంటి వన్యప్రాణులు లేవని చెప్పేసి బెస్ట్ ఎగ్జాంపుల్. డీర్ అనేది కుక్కలు అటాక్ చేయడం వల్ల నేలమట్టం అవడం జరిగింది. చూడండి, యూనివర్సిటీ టీం కూడా, యూనివర్సిటీ సెక్యూరిటీ కూడా దీన్ని రెస్క్యూ చేస్తున్నారు. మనం చూస్తున్నట్టు 400 ఎకరాలు ఏదైతే ఉన్నాయో బుల్డోజ్ చేయడం కారణం వల్ల డీర్లు అనేది చనిపోవడం జరుగుతుంది క్యాంపస్ లో. ఆ 400 ఎకరాల్లో ఉండాల్సిన డీర్స్ స్టూడెంట్స్ ఉన్న ప్లేస్ లోకి రావడం వల్ల క్యాంపస్ లో ఉన్న డాగ్స్ వాటిని అటాక్ చేస్తున్నాయి. దానివల్ల ఈ నేలమట్టం అవడం జరిగింది. ఈ వీడియోలో దగ్గరగా చూసుకుంటే మొత్తం డాగ్స్ వల్ల అటాక్ చేయడం జరిగింది. కూడా బ్లీడ్ అవుతుంది. యూనివర్సిటీ సెక్యూరిటీ కూడా దీన్ని రెస్క్యూ చేస్తున్నారు. లక్షల్లో ఫాలో తెలంగాణ ప్రజల్ని మోసం చేశారు రేవంత్ రెడ్డి. చూడు, నేను మిమ్మల్ని FC తీసుకుపోవడానికి సిద్ధం. అంటే FC స్టూడెంట్ లీడర్స్ తో మాట్లాడడం. మనం పొద్దున్న సాయంత్రం కలిసి వెళ్దాం. ఈ వీడియో మీ దగ్గర వరకు వచ్చిన తర్వాత మీరు నాకు కాల్ చేయొచ్చు. నా డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది, లేదా మెసేజ్ చేసినా నేను రెస్పాండ్ అవుతాను. మనం వెళ్దాం. ఒకవేళ జింకలు లేకపోతే నన్ను మీరు HCలో వదిలేసి మీరు మాత్రమే బయటికి రండి. జింకలు ఉంటే మరి మిమ్మల్ని ఏం చేయాలో మీరు చెప్పాలి, మీ ఫాలోవర్స్ కూడా. దయచేసి ఇలాంటి గవర్నమెంట్ ఎంత ఇచ్చింటుంది మీకు, ఇలాంటి ఫేక్ ప్రొపగండాలు చేయకండి. మీరంటే వాల్యూ ఉంది. ఇతను బెట్టింగ్ యాప్స్ నో అని మంచి కార్యక్రమం ఒకటి చేస్తాడు. అదే బెట్టింగ్ యాప్స్ నో అని నాన్ వెజ్ చెప్తే నాన్ వెజ్కి వ్యతిరేకంగా మాట్లాడతాడు. సో రెండు మళ్ళీ ఈయన సిగరెట్లు తాగుతూ మందు తాగుతూ కూడా వీడియోలు చేస్తాడు. మీరు యువతకి ఎలాంటి మెసేజ్లు అన్నా ఇవ్వండి, ఓకే. బట్ తెలంగాణ రాష్ట్రానికి, ఒక సెంట్రల్ యూనివర్సిటీకి అన్యాయం జరిగే ఇష్యూలో దయచేసి తప్పుడు వీడియోస్ మాత్రం చేయొద్దు భయ్యా. జై హింద్.